హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ హెల్దీ దోశ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రైస్ వేసుకోవాలి. అలాగే ఒక కప్పు ఉద్దిగుళ్ళు, అలాగే పెసరగుళ్ళు, హాఫ్ కప్పు శనగపప్పు, అలాగే పల్లీలు హాఫ్ కప్పు, 12 బాదం పప్పులండి. మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి అలసంద బేడలండి, హాఫ్ కప్పు వేస్తున్నా ఇవి కూడా. ఇంకా ఇప్పుడైతే మెంతులు వేస్తున్నా. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అది కాకుండా దోశ బాగా రెడ్గా వస్తుంది. ఇప్పుడైతే మనం అన్ని మంచి పప్పు దినుసులతో దోశ చేస్తున్నామన్నమాట. అందుకనే హెల్తీ దోశ అని అన్నా అన్నమాట. ఇప్పుడైతే ఈ గింజలన్నిటినీ కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే మంచినీళ్ళు వేసుకొని ఒక 8 to 9 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలండి. చూడండి, ఒక 2-3 సార్లు కడిగేసి నీళ్లు వేసి పెట్టాను. ఇవి 8 to 9 అవర్స్ కంపల్సరిగా నానాలండి. మనకు పెసులు అనేది లేట్గా నానుతాయి అన్నమాట. సో దానికోసమని కంపల్సరిగా 8 అవర్స్ అనేది నానాలి. చూడండి, ఇలా నానబెట్టి పెట్టుకుంటే మనకు పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రైస్, ఈ పప్పులన్నీ కూడా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఉడకబెట్టిన రైస్ని యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మృదువుగా ఉంటాయి దోశలు, అలాగే కలర్ కూడా బాగుంటాయని. మీరు కావాలనుకుంటే అటుకులు లేదా బొరుగులు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే అవి పక్కన నానబెట్టి పెట్టుకోవాలి, అటుకులు కానీ బొరుగులు కానీ. ఇలా పిండి అంతటినీ కూడా మిక్సీకి వేసుకొని ఒక స్టీల్ బాక్స్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంత అయిందండి పిండి. నేను దీన్ని నైట్ అంతా పులవబెట్టానమాట. మార్నింగ్ దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్ సరిపడా వేసుకోవాలి. కొంచెం సోడా పొడి వేసుకొని నీళ్లు వేసుకొని మనం దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని దోశలు వేసేసుకోవడమేనండి. చాలా మంచిది హెల్త్కి, తప్పకుండా ట్రై చేయండి. మంచి ప్రోటీన్ దోశ అన్నమాట. ఇప్పుడు ఇలా దోశ వేసేసుకొని 2 వైపులా ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని 2 వైపులా కాల్చుకొని పల్లి చట్నీ లేదా టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతే, సూపర్.